తెలంగాణలో భూముల ధరల సవరణకు చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే మంత్లీ టార్గెట్ పెట్టుకుని రాబడి సాధించాలన్నారు. స్థిరాస్తి నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భూముల మార్కెట్ ధరల సవరణ జరగాలని రేవంత్ రెడ్డి సూచించారు. చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు వాస్తవ క్రయ విక్రయాల రేట్లకు పొంతన లేకపోవడం ప్రధాన కారణమన్నారు. గత ప్రభుత్వం 2021లో భూముల విలువను రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంచిందని, ఇప్పటికే చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు క్రయ విక్రయ ధరలకు భారీగా తేడా ఉందన్నారు. నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుందని చెప్పారు రేవంత్ రెడ్డి. సామాన్యులకు చిన్న చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శ్రీనివాస్, రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులతో సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, అలాగే పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని కూడా అధికారులకు ఆదేశించారు. అలాగే హెచ్చరించారు కూడా. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కూడా సూచించారు. అవసరమైన సంస్కరణలు కూడా చేపట్టాలని కూడా అధికారులను ఆదేశించారు. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా కూడా వ్యవహరించాలని కూడా అధికారులకు సూచించారు. రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, మైనింగ్ విభాగాల అధికారులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ రోజు గత ఏడాది వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి నెల ఆదాయ పెంపును సమీక్షించుకోవాలని కూడా అధికారులను అప్రమత్తం చేశారు. బడ్జెట్ లో పొందపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ నెలక ఆ నెల మంత్లీ టార్గెట్ ను కూడా నిర్దేశించుకొని రాబడి సాధించేటందుకు కృషి చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. ప్రధానంగా రాష్ట్రానికి రాబడి తెచ్చిపెట్టే జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని కూడా సూచించారు. జీఎస్టీ కలెక్షన్ పెంచేందుకు పక్కాగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్, ఆడిటింగ్ కూడా జరగాలని కూడా అధికారులకు సూచించారు. జీఎస్టీ ఎగవేతదారులు ఎంతటి వారైనా కూడా ఉపేక్షించకుండా చిక్కగా పన్ను వసూలు కూడా చేయాలని అధికారులను ఆదేశించారు. వాణిజ్య శాఖలో ఇంతకాలం జరిగిన పొరపాట్లు పునరావృతం కావద్దని, జీఎస్టీ రిటర్న్ పేరిట వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాలకు తావు లేకుండా కూడా వ్యవహరించాలని అధికారులను ముఖ్యమంత్రి హెచ్చరించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల సీజన్ లో మద్యం అమ్మకాలు, విక్రయాలు ఎక్కువగా జరిగిన లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరగపోవడానికి కారణాలు ఏంటి అని కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగారు. అక్రమంగా మద్యం రవాణా, పన్ను ఎగవేత లేకుండా కట్టుదిట్టంగా చర్యలు కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తులు రేట్లు భారీగా పెరిగాయి. కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్ స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల వద్ద కూడా చర్చ జరిగింది. చాలా చోట్ల భూములు మార్కెట్ విలువకు వాస్తవ క్రయ విక్రయాల రేట్లకు పొంతలు లేకపోవడం ప్రధాన కారణం అనే చర్చ కూడా జరిగింది. గత ప్రభుత్వంలో 2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచింది. ఇప్పటికీ చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉందని కూడా అధికారుల నోటీస్ కి ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే నిబంధనల ప్రకారం ఏడాదికోసారి భూముల మార్కెట్ విలువను సవరించాల్సి ఉంటుంది. ఈ ధరల సవరణ చర్యలు కూడా చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ధరలను సవరించాలి, వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు వీటికి ఎంత సవరించాలన్నది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలని, రిజిస్ట్రేషన్ స్టాంపుల విభాగం నిబంధనలు పక్కా కూడా పాటించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్తి నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా భూముల మార్కెట్ ధరల సవరణ కూడా జరగాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్టాంప్ డ్యూటీ ఎంత మేరకు ఉంది, తగ్గించాలా, పెంచాలా అనేది కూడా
కంప్లీట్ గా ఇన్ డెప్త్ గా కూడా రీసెర్చ్ చేయాలని కూడా అధికారులకు సూచించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే చాలా చోట్ల కూడా అద్దె భవనాల్లో ఉన్నాయని, రిజిస్ట్రేషన్లకు వచ్చే వాళ్ళు ఇప్పటికే చెట్ల కింద నిలబడి ఉంటున్నారనే అంశం కూడా చర్చకు ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చినట్టు కూడా సమాచారము. పబ్లిక్ యూటిలిటీకి సేకరించిన స్థలాలను గుర్తించి కొన్ని చోట్ల అధునాతనంగా మోడల్ సబ్ రిజిస్టర్ ఆఫీసులను కూడా నిర్మించాలని, అందుకు సన్నాహాలు చేయాలి, ఏర్పాట్లు కూడా చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. సామాన్యులకు చిన్న చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇసుక ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను ఎక్కడికక్కడ అరికట్టాలని ఆదేశించారు. అయితే గవర్నమెంట్ కి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ తో పాటు వన్ ఆఫ్ ది పార్ట్ లిక్కర్ కూడా సహజంగానే తెలంగాణలో గ్రాడ్యువల్ గా మనం 2014 నుండి కూడా చూసుకుంటుంటే లిక్కర్ కన్స్యూమింగ్ అనేది రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయిందనే చెప్పాలి. దానికి ప్రధాన కారణం ఎన్నికల సమయంలో కూడా అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఓటర్లను ప్రలోభాలు పెట్టేందుకు కూడా ట్రై చేశాయని మనం చెప్పుకోవాలి. దాంట్లో సహజంగానే మద్యం అయితే ఏరులై పారిందని చెప్పుకోవాలి. మనము 2018 ఎలక్షన్లతో పాటు 2023 ఎలక్షన్లలో కూడా మద్యాన్ని ఓటర్లకు కూడా ప్రలోభాలు పెట్టాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, సహజంగానే అన్ని రాజకీయ పార్టీలు కూడా చేస్తుంది ఇదే. అయితే రాష్ట్రంలో ప్రధానంగా సమస్య ఏంటంటే గత ప్రభుత్వంలో మెయిన్ గా ఇసుకతో పాటు అలాగే ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కూడా బాగా ఈ వివాదాస్పదమయ్యాయి. దానికి కారణం ఏంటంటే 2014లో రాష్ట్ర విభజన జరిగాక రిజిస్ట్రేషన్ స్టాంప్స్ రేట్స్ ఒకలా ఉన్నాయి. తర్వాత గత ప్రభుత్వంలో కూడా అమాంతము దాదాపు యావరేజ్ గా 10,000 ఉంటే దాదాపు 40,000 పైగా పెంచారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే ఆలోచనలో ఉన్నది అని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ రోజు ప్రధానంగా చర్చించింది కూడా ఇవే అంశాలు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంతో పాటు అపార్ట్మెంట్లు ఇవన్నీ కూడా ఆయన చర్చించడము, దీనికి ఫ్యూచర్ లో కూడా మరోసారి కూడా రిజిస్ట్రేషన్లు స్టాంపులు ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే భూముల విలువలను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా గత ప్రభుత్వం పెంచింది. మనం హైదరాబాద్ లో యావరేజ్ గా ఎక్కడ తీసుకున్నా కూడా ఉప్పలు ఎగ్జాంపుల్ గట్కేసర్ లో చూసుకున్నా కూడా లేకపోతే అటు వనస్థలిపురం కొల్లాపూర్ దగ్గర కానీ ఎక్కడైనా కూడా సిటీ అవుట్స్కట్స్ లో కూడా యావరేజ్ గా 30 నుంచి 40,000 గజానికి పలుకుతోంది. ఇంకా ప్రైమ్ ఏరియాస్ లో మనం చూసుకుంటే పంజాగుట్ట, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా ఈ ఏరియాలో అయితే సామాన్యులు ఎవరు కూడా ఒక 100 గజాల జాగా కూడా కొనుక్కునే పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో మరోసారి ఈ ప్రభుత్వం కూడా భూముల విలువకు తగ్గట్లుగానే రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వాస్తవికంగా ముఖ్యమంత్రి కూడా ప్రస్తావించిందంటే మార్కెట్ విలువలతో పాటు రిజిస్ట్రేషన్ లోకి అసలు కంప్లీట్ గా డిఫరెన్స్ ఉందని కూడా, ఈ ధరలు కూడా సవరణకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ముందుగా అనుకున్నట్టు ధరలను సవరించాలి అని కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు ఈ సమావేశంలో. అయితే మనం ఇక్కడ కూడా చూసుకున్నా కూడా ఖాళీ ల్యాండ్స్ ఇప్పుడు హబ్సిగూడ గానీ, ఉప్పల్ గానీ, అటు నాగోల్ గానీ విపరీతంగా రేట్లు పెరిగాయి. హైదరాబాద్ సిటీ అంతా కూడా ఇక్కడ పర్టికులర్ గా ఈ ఏరియాలో లో రేట్స్ ఉంటాయి, ఈ ఏరియాలో హై రేట్స్ ఉంటాయి అని చెప్పలేని విధంగా కూడా భూమి ధరలు కూడా పెరిగాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారులు విపరీతంగా హైక్ క్రియేట్ చేస్తున్నారు. కొంతమంది బిల్డర్లు కూడా యావరేజ్ గా 10 సంవత్సరాల కిందట 40,000 గజం ఉన్నది. ఉదాహరణకి తార్నాక కానీ, హబ్సిగూడ కానీ, ఉప్పల్ ఏరియాలో 30 నుంచి 40,000 ధర ఉన్నది. అమాంతంగా ఇప్పుడు 1,10,000 రోడ్డు మీద అయితే మెయిన్ రోడ్ సైడ్ 1,40,000 ధర గజానికి పలకడము. దానికి అనుగుణంగా కూడా గవర్నమెంట్ కూడా గత ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్స్ ఛార్జెస్ పెంచడము, అలాగే దాంతో పాటు గత ప్రభుత్వంలో ఆర్టీసీ బస్ లో యావరేజ్ గా 10 రూపాయలు, 9 రూపాయలు, 7 రూపాయల నుంచి టికెట్ ఉంటే దాన్ని అమంతం 10 రూపాయలు పెంచడము. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆదాయం సమకూర్చుకునే పనిలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దాంతో పాటు ఈ బిజినెస్ లో, వాణిజ్యంలో ముఖ్యంగా సేల్స్ ట్యాక్స్ కానీ, అలాగే జీఎస్టీ ఎగువేతదారుల పైన కూడా ముఖ్యమంత్రి ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే అది కూడా వన్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గా స్టేట్ కి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి కూడా
రియల్ ఎస్టేట్ కానీ భూముల ధరలతో పాటు అలాగే ఇప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కూడా రేట్లు పెంచే యోచనలో ప్రస్తుత సర్కార్ ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలాగే దాంతో పాటు గవర్నమెంట్ కి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమో కానీ మరోసారి సామాన్యుల నడ్డి విరవబోతోంది ఈ ప్రభుత్వం కూడా అనేది కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి చూడాలి. ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి సామాన్యులకు చిన్న చిన్న నిర్మాణాలకు సామాన్యులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కూడా అధికారులను కోరారు. కానీ వాస్తవికంగా చూసుకుంటే గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు పెద్దగా బడ్జెట్ లేదు. ఆల్రెడీ 6 గ్యారంటీలు మేనిఫెస్టోలో పెట్టారు. ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఇవి ఇంప్లిమెంట్ చేయాలంటే ఖచ్చితంగా అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైన డిపెండ్ అవ్వాలి, లేదంటే రాష్ట్రానికి సొంతగా కూడా ఆదాయం సమకూర్చుకోవాలి. ప్రధానంగా ఇసుకది కూడా మనం చూసాము. గత ప్రభుత్వాల్లో ఇసుక అనేది చాలా పెద్ద ఎత్తున కూడా అదొక బిజినెస్, పలు ఆరోపణలు కూడా వచ్చాయి గత ప్రభుత్వం పైన. ఇసుక మాఫియా అని కూడా ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ ఇసుక అనేది కూడా ఇది కూడా చాలా మేజర్ బిజినెస్. ముఖ్యమంత్రి కూడా ఎలక్షన్ల కంటే ముందు కూడా ఎలక్షన్ కోడ్ కంటే ముందు కూడా లోకల్ గా ఇటు సర్పంచులతో పాటు స్థానిక నాయకులకు కూడా ఒక రకంగా చెప్పాలంటే అధికారం ఇచ్చినట్టే సామాన్యులకు లోకలిట్స్ ఎవరికి కూడా ఇసుక చూడాలి అని కూడా ముఖ్యమంత్రి చెప్పినప్పటికీ స్థానికంగా అక్కడ ఉన్న లీడర్లకు కూడా అది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ డైరెక్షన్ లో కూడా నడిచే విధంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారనేది కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. కానీ ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ తో పాటు ఈ ఇసుక అనేది కూడా వన్ ఆఫ్ ది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గవర్నమెంట్ కని కూడా చెప్పాలి. అయితే హైదరాబాద్ లో అయితే ఇప్పుడు మనం సౌత్ ఇండియాలో చూసుకుంటే బెంగళూరు కానీ చెన్నైతో పోలిస్తే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా కాస్త తక్కువ అనే చెప్పాలి. కాకపోతే యావరేజ్ గా కూడా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తో పాటు జీడిపితో పాటు వార్షిక ఆదాయం కూడా వ్యక్తిగతంగా కూడా అందరికీ పెరుగుతూ ఉంది. సో దీంతో పాటు ముఖ్యంగా ఈ జిఎస్టీ అనేది ప్రాపర్ గా ఎంతమంది కూడా పన్ను ఎగవేతదారులు ఉన్నారో వారందరినీ కూడా గుర్తించాలని చెబుతున్నప్పటికీ కానీ మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో అపార్ట్మెంట్లను ఇన్వాల్వ్ చేయడం, ఈ అపార్ట్మెంట్ల గురించి కూడా ముఖ్యమంత్రి చర్చించడము, ఏ ప్లేస్ లో ఎంతవరకు మనము దీన్ని క్రయ విక్రయాల పైన కూడా ఫోకస్ చేయాలి, దానికి ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాలని చెప్పడం కూడా ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అంటే ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ మెసేజ్ ఇస్తుందా, మరోసారి కూడా ధరలు పెరిగే అవకాశం ఉందా రియల్ ఎస్టేట్ రంగాలతో పాటు అని కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ శ్రీచరణ్.